టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ని 2-0తో క్లీన్ స్వీప్ అవడం, 96 ఏళ్ల టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్లో 400 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. గంభీర్ కోచ్ కాకముందు టీమిండియా ప్రయాణం చాలా సాఫీగా, బ్యూటిఫుల్గా సాగిందని, గంభీర్ కోచ్ అయ్యాక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని విమర్శిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ WTC సైకిల్లో టీమిండియా 9 మ్యాచ్లు ఆడితే 3 గెలవగా 4 ఓటమి పాలైంది, 1 డ్రా. దీంతో WTC ఫైనల్కి వెళ్లడం టీమిండియాకు కష్టమే. గంభీర్ని కోచ్గా నియమించడం ఆ రాంగు నిర్ణయమై టీమిండియా టెస్ట్ క్రికెట్ను నాశనం చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ని విమర్శిస్తూ ట్విట్టర్లో కూడా ట్రోలింగ్ పీక్స్కు చేరింది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మీమ్స్ చేస్తూ గంభీర్ను ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. డియర్ BCCI, సేవ్ ఇండియన్ క్రికెట్ బై రిమూవింగ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్తో పాటు అజిత్ అగర్కర్ని కూడా సెలెక్టర్ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గంభీర్ బీజేపీ వ్యక్తి కాబట్టి అందువల్లే కోచ్ పదవి దక్కించుకోగలిగాడని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండతోనే తనకు అడ్డే లేదన్నట్లుగా గంభీర్ ప్రవర్తిస్తున్నాడని, ఇష్టానుసారంగా తనకు నచ్చిన ప్లేయర్స్ని ఎంపిక చేసి ఓటములకు కారణమవుతున్నాడని విమర్శిస్తున్నారు. కోహ్లీ, రోహిత్లపై ఒత్తిడి తీసుకొచ్చి రిటైర్మెంట్ తీసుకునేలా చేశాడని, ఇక మొన్నటి వరకు హర్షిత్ రాణాను 3 ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేశాడని, అరకొరగా పర్ఫామ్ చేసే శుభ్మన్ గిల్ని టెస్ట్, వన్డేల్లో కెప్టెన్సీ అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ని క్రికెట్ ఫ్యాన్సే కాదు, కామెంటేటర్స్, క్రికెట్ ఎక్స్పర్ట్స్, మాజీ ప్లేయర్స్ అందరూ విమర్శిస్తున్నారు. మీరేమంటారు? కోచ్ గంభీర్ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.